బడ్జెట్లో ప్రతి ఏటా 20,000 కోట్ల కేటాయింపులు, రాజకీయ పదవుల్లో 42% రిజర్వేషన్లు, ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలివి. హస్తం పార్టీని నమ్మిన బలహీన వర్గాలు చేయి గుర్తుపై ఓటేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. సర్కార్ ఏర్పడి 2 ఏళ్లు గడిచిపోతోంది. బడ్జెట్లు వస్తున్నాయి, పోతున్నాయి. దీంతో బీసీల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బడ్జెట్లో బీసీ సబ్ ప్లాన్ అమలు చేయకుంటే బలహీన వర్గాల అనుమానాలు నిజమవుతాయి. తమను కాంగ్రెస్ సర్కార్ ఓట్ల కోసమే వాడుకుందా అని బడుగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు ఎక్కడా అని ప్రశ్నిస్తున్నాయి. సర్పంచ్ ఎన్నికలైపోయాయి, మున్సిపాలిటీల ఎన్నికలు అయిపోయాయి. ఎన్నో సాకులతో 42% బీసీ రిజర్వేషన్లు అటకెక్కాయి. ఇక మున్ముందు పరిషత్ ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు ఉన్నాయి. అప్పట్లోగానైనా 42% రిజర్వేషన్లు సాధ్యమా అంటే ఇంపాసిబుల్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బడ్జెట్ సమావేశాల ముందు బీసీలు ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. కాంగ్రెస్లోని కీలక నేతలు, ప్రభుత్వంలోని మంత్రులు స్పందించాలనేటువంటి డిమాండ్లు పెరుగుతూ ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ తరహాలో పదవుల రాజీనామా డిమాండ్స్ వస్తున్నాయి. బీసీల వాయిస్ పీక్ స్టేజ్లోకి వెళ్తే కాంగ్రెస్ సమాధానం చెప్పగలదా? ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ బీసీ వాయిస్ నెత్తుకోగలవా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ 6 గ్యారెంటీలో ఏ ఒక్కటీ పూర్తి కాలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. మహిళలకు 2,500, రైతు కూలీలకు 12,000, పెన్షన్ల పెంపు వంటి ఆర్థిక భారమయ్యే పథకాలను సర్కార్ ఏ కోసానా పట్టించుకోవట్లేదని వాటిపై ఆశలు పెట్టుకున్న వాళ్ళు, ప్రతిపక్షం నేతలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు ఆడవాళ్లకు ఫ్రీ బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, వంటింటి గ్యాస్ సబ్సిడీ, సన్నబియ్యం ఇస్తున్నామని ప్రభుత్వం ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొడుతోంది. 420 హామీల్లో ఎన్ని అమలయ్యాయో చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బడ్జెట్ 2026-27 కోసం తెలంగాణలో ప్రజలు, ప్రతిపక్షాలు, ప్రభుత్వాన్ని ఏలుతున్న కాంగ్రెస్ పార్టీలోని లీడర్లు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ 2026-27 బడ్జెట్ ఇయర్ పూర్తయ్యేలోగా రేవంత్ సర్కార్ దాదాపు సగం కాలం పూర్తి చేసినట్టు అవుతుంది. హాఫ్ టర్మ్ పూర్తయినా హామీలు అమలు కాకపోతే ఆ తర్వాత సెగ పెరిగిపోతుందని, ప్రతిపక్షాల ఆందోళనలు ఉధృతమవుతాయని, ప్రజలు సైతం రోడ్లపైకి వస్తారని విశ్లేషణలు వస్తున్నాయి. ఇక బీసీలకు హామీ ఇచ్చినట్టుగా వారి కోటా ప్రకారం నిధులు కేటాయిస్తారా? సామాజిక బలం ప్రకారం పదవులు కేటాయిస్తారా? బడుగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తారా అనేటువంటి ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. నీళ్లు, నిధులు, నియామకాల స్లోగన్ వచ్చే ఎన్నికల్లో రిపీట్ అవుతుందా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.